రైట్, ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటి విషయం ఏదైతే ఉందో కేటీఆర్ అరెస్ట్ మీద మనతో పాటు మాట్లాడడానికి గుంటి మంజుల గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు దీన్ని? పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి తంతుని ఎట్లా చూడొచ్చు అండి? పొద్దున్న నుంచి అంటే ఒక అసమర్థత పాలన ఎట్లయితే 1 year నుంచి ఉన్నదో అట్లనే చూస్తాం. అంటే ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయననే ఒక రోడ్డు మీద ఉంచాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతాం. అది రోడ్డు మీద ఆయనది ఏం ఇమేజ్ పోలేదు, రేవంత్ రెడ్డిది పోయింది అది. ఎందుకంటే ఒక అసమర్థత పాలన ఎట్లుందంటే ఫ్యూచర్ అంటే ముందు 10 సంవత్సరాలు చేసిన మినిస్టర్కు ఎమ్మెల్యేకు కూడా ఒక అంటారు కదా వాల్యూ ఇవ్వకుండా ఆయన చేసిన చూడు, ఆయన వాల్యూ దిగజారిపోయింది. ఒక సీఎం వాల్యూ లేదు వానికి. సీఎం వాల్యూ ఉంటే ఇట్లాంటి పిచ్చి పనులు చేయడు. ఈరోజు ఈయన కేటీఆర్ అనే కాదు, మొన్న అల్లు అర్జున్ ఎందుకు చేసిండు? ఇదంతా ఒక డ్రామా. ఎందుకంటే ప్రజల నుంచి తప్పించుకోవడానికి, ఇదంతా ప్రజల నుంచి తప్పించుకోవడానికి. నిన్న 12,000 అన్నాడు, వాని మ్యానుఫ్యాక్చర్ లో 15,000 ఉండే. ఈ రోజు రైతులందరూ అంటే తెలంగాణలో ఉన్న రైతులందరూ ఎక్కడైతే ధర్నాలు చేస్తారు, ఎక్కడైతే వీనికి తొండలు పాములు ఇడుస్తారు అనుకో, ఈడవగల అని భయానికి కేటీఆర్ ని మధ్యలో పెట్టుకున్నాడు అంతే. ఒక కోర్టులో కేసు నడుస్తుండగా ఇట్లాంటివి ఎట్లా వస్తాయి? ఎట్లా వచ్చి అడుగుతారు? ఎట్లా అయినా దానికి అంటారు కదా, ప్రభుత్వానికి రెస్పెక్ట్ పెట్టి భారత రాజ్యాంగ చట్టంకి రెస్పెక్ట్ ఇచ్చి కేటీఆర్ అన్న వచ్చిండు. వచ్చిన తర్వాత కూడా ఎందుకు తీసుకోలేదు? ఈరోజు ప్రజలకు అర్థమైతలేదా? ఒక అడ్వకేట్ నెంబర్ పెట్టుకొని రావద్దంటే ఎందుకు పెట్టుకొని రావద్దు? రేపు పొద్దున మొన్న లగచర్లలో అయితే ఎట్లయితే మీరు అంటే అన్నారు కదా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, వీళ్ళు బయట పోలీసులు పెట్టింది ఒకటి, పట్నం నరేందర్ని. కాబట్టి అట్లాంటిది ఏమైనా సృష్టించగల వీడు? వీళ్ళ మీద నమ్మకం. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎవరిది? ఒక హోమ్ మినిస్టర్ లేడు తెలంగాణకు. 13 నెలల 14 నెలల పాలన హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ లేనప్పుడు ఎవరిని నమ్ముతారు? గుంపు మెస్రని అయితే నమ్మము. చిట్టినాయుడు అన్ని చేసే దొంగ పనులు, 420 పనులు. కాబట్టి ఒక అడ్వకేట్ ను వెంబడి తీసుకొని వచ్చిండు. అడ్వకేట్ ను వెంబడి ఉంటే రావద్దు అనేది ఎక్కడ ఏ చట్టంలో లేదు. అట్లా రాసిమని చెప్పేసి కూడా అడిగిండు కదా కేటీఆర్ అన్న, అట్లా ఎక్కడ ఉందా చూడండి అని అన్నారు. కాదు కాబట్టి అదంతా డ్రామా. 45 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టిండు కాబట్టి వాన్ పరుగు పోయింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక సీఎం చేసే పనులు చేస్తలేడు. ఒక గుంపు ఒక రివెంజ్ తీసుకుంటారు కదా, రివెంజ్ అంటే పగ అనేది సాధించాలి, వీళ్ళని ఎట్లయితే అంటారు కదా, అట్లాంటి దానికి తీసుకోవడానికి చేసిండు. కానీ వాడు సీఎం పదవికే యోగ్యుడు కాదనేది తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డిని ఒక టైంపాస్ రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నాడు ప్రజలకు. ఈ 12,000 కూడా ఇయ్యడు వాడు. రాసి పెట్టుకోండి. ఈ రోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి నేను చెప్పేది ఏంటంటే 26 వరకు కూడా ఈ 12,000 ఇయ్యడు. ఎందుకంటే ఈ 12,000 కూడా ఎవరికి ఇస్తా అంటున్నాడు? ఎవరైతే రైతుల భూమి ఉన్నది, ఎవరైతే పండిస్తాడో అవన్నీ సర్వే చేపించి చేసిన తర్వాత ఇస్తా అంటే, ఈ సర్వే అంటే సర్వేలకే పోతుంది. ఆ రైతు బంధు సంవత్సరం మళ్ళీ 26 వరకు వీడు ఉండడు. అప్పటి వరకు టైం పాస్ చేస్తాడు. ప్రతి హామీ కూడా ఇట్లాంటి కళ్ళబుల్లి మాటలు చెప్పేసి 1 year పాలనలో టైం పాస్ చేసిండు. ఏ హామీ పూర్తి చేయలేదు, ఏ పథకం పూర్తి కాలేదు. కాబట్టి ఇట్లాంటి డ్రామాలు చేస్తుండని ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి పాములు తొండలు ఇడిచే దినం రేవంత్ రెడ్డికి వచ్చింది. అయితే ఏదైతే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద ప్రజలను మేల్కొల్పే దిశగా బీఆర్ఎస్ నాయకులు అడుగులేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దాన్ని ఏదైనా అడ్డుకునే ప్లాన్ లో భాగంగానే ఇది చేస్తా ఉన్నారు అనుకోవచ్చా? అడ్డుకునేదే. ఈ రోజు గల్లా పట్టుకొని అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు కేటీఆర్ అన్న ప్రతి ఒక్క దాని మీద అడుగుతున్నాడు. 6 గ్యారంటీలు అడుగుతుండు, 420 హామీలు అడుగుతున్నాము. ఎక్కడ పోయినా ఇవన్నీ మళ్ళీ కేసీఆర్వి ఎన్ని పథకాలు ఉండడం అవన్నీ తుంగల దుక్కేసిండు, బొంద పెట్టేసిండు. 6 గ్యారంటీలు కూడా బొంద పెట్టేసిండు. పెన్షన్లు 2 నెలలు 3 నెలలు ఎగ్గొట్టేసిండు. 4,000 ఇస్తా అంటుండు. అదే కేసీఆర్ పెన్షన్ వస్తుంది. అదే అన్ని కేసీఆర్ పథకాలన్నీ పోయినాయి అమ్మా. ఈ రోజు అంటారు కదా, పేద ప్రజలది ఉసూరు. ఈ హైడ్రా డ్రామా కొన్ని నెలలు చేసిండు, 3 నెలలు 4 నెలలు మళ్ళా స్టార్ట్ చేసిండు హైడ్రాది. మళ్ళా 2 రోజుల కింద 3 రోజుల కింద స్టార్ట్ చేసిండు. కాజా కూడా అక్కడ పేద ప్రజల రక్తం పీల్చడానికి వచ్చిండే రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పటికైనా కూలిపోయేదే ఉన్నది. 26 కాదు కదా, ఈ 6 నెలల లోపలనే ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ హైడ్రా విషయంలో కమిషనర్ రంగనాథ్ని కూడా కొన్ని చివాట్లు పెట్టిన పరిస్థితి చూసిన గతంలో. కానీ
మళ్ళీ ఎందుకు మళ్ళీ ఒక్కసారిగా ఒక అర్ధ గంట ముందల నోటీసులు ఇవ్వడం, కూల్చివేతలు చేయడం, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనుకో? అసలు ఈ ప్రెస్ మీరు అన్నందుకు రంగనాథ్కు ఒకటి చెప్తున్నా, అరే నీకు బుద్ధి తెలివి జ్ఞానం నీకు చైర్మన్ ఉన్నావు కాబట్టి నీ ఇల్లే ఫస్ట్ నువ్వు గులగొట్టుకో. నీ ఇల్లే నీది హైడ్రాల్ ఉన్నది, నీ ఇల్లే ఉన్నది, వాడిని ఎవడు అడుగుతలేడు. లేదని చెప్తాను. అట్లెట్లా లేదు అంటారు? ప్లాన్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఒక పెద్ద మనిషి ప్లాన్ పట్టుకొని తిరుగుతున్నాడు, చూస్తున్నాడు పక్క ఆయన పట్టుకొని ప్లాన్ తిరుగుతున్నాడు. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఆయన ప్లాన్ కాదా? తెలంగాణలో ఆయన ఇల్లు లేదా? ఇప్పుడు ఎవడైతే గులగొడుతున్నాడు రంగనాథ్, వాడిని తెలంగాణలో కాదా? వాడు ఆంధ్రాలో ఉందా వాని ఇల్లు? హైడ్రా అంటే ఆంధ్రాలో అయితే లేదు కదా, తెలంగాణలోనే ఉన్నది కదా. మళ్ళీ వాని ఇల్లు హైదరాబాద్ ఆంధ్రాలో ఉన్నదా? మేము అడుగుతున్నాము. ఏమైనా కానీ బలహీనులను పోయేసి కూలగొడుతున్నాడు, వీడు చెప్పినట్టు విననోళ్ళని పోయి కూలగొడుతున్నాడు, వీడు చెప్పిన మాట వీని పేరు మర్చిపోయిన వాళ్ళని కూడా జైల్లో పెడుతున్నాడు. వీని పేరు ఎవరికి వస్తలేదు, రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రిది. కాబట్టి కేసీఆర్ ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడు కాబట్టి నిన్న జయసుధని ఇప్పుడు జైల్లో పెడతాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు అడుగుతున్నా, మళ్ళీ జయసుధ గారు నిన్న చిట్టిన ఆయన్ని చూసుకుంటూ పోయింది, దండం కనీసం నమస్కారం కూడా పెట్టలేదు. నిన్న మళ్ళీ ఇదే కిరణ్ కుమార్ రెడ్డి అని అక్కడ ఉన్న అనౌన్స్మెంట్ కూడా వాడు చెప్పిండు. మళ్ళీ వాని జైలు వేస్తారా, ఈమెను జైలు వేస్తారా, ఎవరు వేస్తారో చూడండి. దాని తర్వాత టార్గెట్ అదే ఉంది. వాని పేరు ఎవరికి వస్తలేదు. తెలంగాణను ఎక్కడ ఒక 50 ఏళ్ళ వెనకకు తీసుకొని పోయిండు ఈ రోజు రేవంత్ రెడ్డి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత అదే తెలంగాణ నంబర్ 1 తీసుకొని పోతాడు కేటీఆర్ అన్న. దీని అన్నిటికీ కారణం ఏంటంటే కేటీఆర్ అన్న ధీటుగా తట్టుకుంటూ ధీటుగా వానికి ఉన్నాడు కాబట్టి కేటీఆర్ అని ఎంబడి పడ్డాడు.